వైవిధ్యమైన కథలు, డిఫరెంట్ రోల్స్తో గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం మహేంద్రగిరి వారాహి రిలీజ్కు సిద్ధమైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో పక్కా స్క్రిప్ట్ కోసం ఏడాది పాటు ఎదురుచూసి ప్రాజెక్టు ప్రారంభించినట్లు సుమంత్ తెలిపారు. దేవి భాగవతం, దశమహా విద్యల నేపథ్యంలో సాగే చిత్రంలో విఎఫ్ఎక్స్, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. అమ్మోరు సినిమా తరహాలో థియేటర్ల వద్ద వారాహి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి వెల్లడించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాలవికా నాయర్, రాజవ్ కనకాల తదితరులు కీలక పాత్రలో నటించారు. నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులు, అభిమానులు అందరూ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, సందేహం లేదు. ఇప్పుడే నేను వచ్చే ముందు నా ఫ్రెండ్తో చెప్తా ఉన్నాను, దిస్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ఇండియా అని. నేను ఊరికే చెప్పట్లేదు, మిగతా సిటీస్ అన్ని నేర్చుకోవాలి మన వైజాగ్ దగ్గర నుంచి. నాకు ఎందుకో నాకు సిటీ నీట్గా ఉంటే, రోడ్లు నీట్గా, నాకు నీట్నెస్ పట్ల కొంచెం ఒక చిన్న ఏమంటారు ఒక ఇంట్రెస్ట్ ఉందండి, అంతే. ఇంత నీట్ సిటీ ఇంత చక్కగా పెట్టి వేరేదైనా చెప్తే హైదరాబాద్ ఇలా అప్పుడప్పుడు ఇలా ఉంటే నాకు ఉంటుందని అనిపిస్తుంది. నాకు అంటే వాతావరణం, జస్ట్ ద జనరల్ అట్మాస్ఫియర్. సరే, ఇప్పుడు మన సినిమాకి వస్తాం. వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ, బీచ్ ఉంది అండ్ చాలా మంచి మంచి ఫుడ్స్ ఉంది ఇక్కడే. ఓకే, అండ్ మా మహేంద్రగిరి వారాహి మూవీ చాలా బాగా వచ్చింది. 11 సెప్టెంబర్కి రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడడం మూవీ కోసం మీ అందరికీ. సో మీరు మీ ఫ్యామిలీ అందరికీ థియేటర్ వెళ్ళండి, మూవీ చూడండి. అండ్ ఈ మూవీ నాకు వచ్చింది, ఇది చాలా పెద్ద బ్లెస్సింగ్. లైక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ సుమన్ సార్ అందరూ ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్ యూ. మూవీ చూడండి. థ్యాంక్ యూ. నేను పర్సనల్ గా నమ్మేది, మనందరం కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో ఖచ్చితంగా ఈ శక్తి సరిపోదు అనే ఫీలింగ్ లోకి వెళ్తాం. ఇంకా ఏదో ఒక సపోర్ట్ కావాలి. అది దైవిక శక్తి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో అదే ఈ సినిమాలో సుమంత్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ సిద్ధార్థ్. మీరు టీజర్ చూస్తే తను ఒక నాస్తికుడు. అలాంటి వ్యక్తి వారాహి అమ్మవారికి, ఆవిడ అనంతమైన శక్తివంతురాలు. అలాంటిది అమ్మవారికి ఎదురెళ్ళిన వ్యక్తి ఆయన. అమ్మవారికి ఎదురెళ్ళి ఎలా తను ఒక సమస్యని సాల్వ్ చేసాడు అన్నదే మన సమరీ ఆఫ్ ద సారాంశం. సో నాకు ఇంత అద్భుతమైన చిత్రానికి నాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన మా నిర్మాత మధు గారికి థ్యాంక్ యూ సార్. వి కేమ్ టు యువర్ ప్లేస్. మీది యు ఆర్ ద లోకలైట్ హియర్.